రాజకీయాల గురించి ప్రస్తావించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడే జరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి, బీజేపీ నాయకత్వం వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. అది చాలా సంతోషం, మంచి పరిణామం. ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా ఈ రోజున నేను ఇట్లాగా మాట్లాడడానికి ప్రధానమైన కారణం నా మిత్రుడు, చిరకాల మిత్రుడు సీఎం రమేష్, అట్లాగే పంచగల్ రమేష్ రాజకీయంగా అరంగేట్రం చేసింది నా బ్లెస్సింగ్స్ తోటి. అది తను. అలాంటి పంచగల్ రమేష్ అండ్ సీఎం రమేష్ గారు వీరు నాకు కావలసిన వాళ్ళు ఇద్దరు కూడాను అనకాపల్లి కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్గా, అలాగే పెందుర్తి ఎమ్మెల్యే క్యాండిడేట్గా వీరు నిలబడటం అన్నది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు చాలా మంచి వాళ్ళే కాకుండా సమర్థవంతులు. ఇలాంటి వాళ్ళు అలాంటి కాన్స్టిట్యున్సీకి, దాని అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అనే నమ్మకం నాకు చాలా ప్రగాఢంగా ఉంది. ముఖ్యంగా సీఎం రమేష్ గారికి కేంద్రంతో ఉన్నటువంటి సంబంధాలు, అనుబంధం ఇది మరీ మరీ ప్రత్యేకం. నాకు అది ఎప్పటి నుంచో తెలుసు. వారి గురించి నేను వింటూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. అండ్ ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీ, అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి ఈయన పరిచయాలు, కేంద్రంతో ఈయనకున్న సత్సంబంధాలు ఎంతో ఉపయోగపడతాయి. తద్వారా రమేష్ అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరైతే అభివృద్ధి చేయాలి ఆయా ఎమ్మెల్యే నియోజకవర్గాలు అనుకున్నారో అవన్నీ కూడా సజావుగా సాగిపోతాయి అంటానికి దాని వెనకాల సీఎం గారి కృషి డెఫినెట్గా ఉంటుందంటే ఎలాంటి సందేహం లేదు. అండ్ వీరి నాయకత్వంలో మిగతా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడాను కలిసికట్టుగా అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో దోహదపడతారు అండ్ రిజల్ట్ చూపిస్తారన్న ప్రగాఢ విశ్వాసం ఉంది. కాబట్టి వీళ్ళిద్దరి గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు వీళ్ళకి ఉంటాయని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ వారిని గెలిపించండి. అనకాపల్లి నియోజకవర్గం యొక్క అభివృద్ధిని మనందరం చూస్తాం. అంతేకాదు, నాది చాలా పెద్ద కోరిక, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి. దానికి కానీ మీరందరూ నడుము బిగించండి. మీరందరూ కూడాను ఇలాంటి వారికి ఓటు వేసి మీరు గెలిపించి అన్ని రకాలుగాను మీ యొక్క ఆశీస్సులు వీళ్ళకు ఉన్నాయి అన్న భావాన్ని మా అందరికీ, ఆ నమ్మకాన్ని మాకు కలిగించండి. జై హింద్. అందరికీ నమస్కారం. పిఠాపురం కాన్స్టిట్యున్సీలో గొల్లప్రోలు టౌన్లో జరిగినటువంటి రోడ్ షో భారీ సక్సెస్ అయింది. జన సైనికులు, పేర మహిళలు, అలాగే తెలుగు దేశం కార్యకర్తలు, అలాగే బీజేపీ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మరీ ముఖ్యంగా జన సైనికులైతే చెప్పనలవి కానటువంటి ఉత్సాహంతో, స్పిరిట్ తోటి చాలా హ్యాపీగా ఈ రోడ్ షోలో పాల్గొనడం జరిగింది. కూటమిలో భాగస్వాములైనటువంటి తెలుగుదేశం నాయకులు వర్మ గారు, బీజేపీ నాయకులు కృష్ణరాజు గారు కూడా మాతో కలిసి ఈ రోడ్ షో చేశారు. సో ఈ రోడ్ షో మా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు చేయటం జరిగింది. నిజంగా ఈ రోడ్ షో మాకు చాలా ఉత్సాహాన్ని, నమ్మకాన్ని మరీ మరీ పెంచింది. ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ నోట్లోంచి విన్న మాటలే, మీకు 1,00,000 ఓట్ల మెజారిటీ గ్యారంటీ అని చెప్పి వాళ్ళ నోటి వైపు నుంచే మేము వినటం జరిగింది. చాలా ఉత్సాహంగా, ప్రేమగా ప్రజలందరూ మమ్మల్ని ఆదరించారు. సో రాబోయే రోజుల్లో ఒక 25 రోజుల పాటు మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ 25 రోజుల పాటు జన సైనికులు, వీర మహిళలు ఇంతే ఉత్సాహంతో, ఇంతే బలంతో పనిచేస్తే ఈసారి పవన్ కళ్యాణ్ గారి విజయం ఆంధ్రప్రదేశ్ అంతా మారుమోగేంత గొప్ప విజయంగా అవుతుంది. మా జనసేన ఆదేశాల మేరకి మేము చేసిన ఈ రోడ్ షో మాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. రాబోయే రోజులన్నీ కూడా ఎలక్షన్ వచ్చేదాకా మీరందరూ ఇంతే ఉత్సాహంతో పాల్గొనండి. జై జనసేన, జై హింద్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.